ఇనాగ్రేషన్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వేదిక మీద ఉన్నటువంటి కళాశాల కార్యదర్శి మా బ్రదర్ శేఖర్ గారికి, డైరెక్టర్ డాక్టర్ కె హరిబాబు గారికి, ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు గారికి, అలాగే విభాగ అధిపతులకి, ప్రెస్ మిత్రులకి, తల్లిదండ్రులకి నా నమస్సుమాంజలి. విద్యార్థులకు ఆశీస్సులు. గుంటూరు జిల్లాలో 32 ఇంజనీరింగ్ కాలేజెస్, 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ 30,000 మంది అడ్మిషన్స్ పొందారు. అయినప్పటికీ మొత్తం అన్నిట్లో కలిపి 5 కాలేజెస్ మాత్రమే 100% ఆక్యుపెన్సీ రాగలిగినాయి. ఆ 5 కళాశాలల్లో కిడ్స్ విద్యా సంస్థలు 2 ఉన్నాయని తెలియజేయటానికి గర్వపడతా ఉన్నాను. ఇది తల్లిదండ్రులుగా, విద్యార్థులుగా మీరు మా మీద ఉంచినటువంటి నమ్మకానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మీరు ఏదైతే ఆశలతో, ఏదైతే ఆశయాలతో, ఏదైతే మీరు పొందాలనుకున్నారో వాటిని పొందటానికి మా వంతు కృషి మేము చేసి మీ యొక్క గమ్యం కరెక్ట్గా తీసుకెళ్ళగలవారమని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అధ్యాపకుల గురించి ఒక్క నిమిషం చెప్పి, మనకి బాబు గారు ప్రిన్సిపల్ గారు ఇన్సెప్షన్ ఆఫ్ ది కాలేజీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మాతోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. హరిబాబు గారు ఈయన కూడా నాతో పాటు రావాల్సినాడు. అప్పుడు ఏదో వేరే కాలేజీ వెళ్ళి తిరిగి 6 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ అకాడమిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ ద కాలేజ్. అలాగే ప్రొఫెసర్ రమేష్ గారు, ఈయన కూడా కాలేజీ పెట్టిన రోజు నుంచి సిఎస్సి డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే దగ్గరగా కాలేజీ పెట్టి 17 ఇయర్స్ కంప్లీటెడ్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ 18th ఇయర్. అంటే 17 ఇయర్స్ నుంచి రమేష్ గారు ఇక్కడే సిఎస్సి డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎంఎస్ఎస్ సాయి గారు, డాక్టర్ ఎంఎస్ఎస్ సాయి గారు, వీరు 2012 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సుమారుగా 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కాలేజీలో ఉంటూ ఐటీ డిపార్ట్మెంట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి తనే హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు. డాక్టర్ మురళీ గారు, వీరు ఈ కళాశాలలో 9 ఇయర్స్ బ్యాక్ చేరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు. డాక్టర్ బి భాను గారు, వీరు 5 ఇయర్స్ క్రితం చేరారు. డేటా సైన్స్ డిపార్ట్మెంట్కి హెడ్గా వర్క్ చేస్తున్నారు అండ్ ఈ కంప్లీటెడ్ పోస్ట్ డాక్టరేట్ ఆల్సో. డాక్టర్ వై రాజేష్ గారు, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్, ఈయన 11 ఇయర్స్ నుంచి ఈ కాలేజీలోనే పనిచేస్తున్నారు. 11 ఇయర్స్ నుంచి. డాక్టర్ ఎన్ ఆదినారాయణ, ఈసీ హెచ్ఓడి, ఈయన 13 సంవత్సరాల నుంచి మన కళాశాలలో పనిచేస్తున్నారు. ఇకపోతే 2 మిగిలారు. ఒకళ్ళు ఎం బసవేశ్వరరావు గారు, 2 గోపి గారు. ఇద్దరు నాకు సీనియర్సు మా స్కూల్లో, మా కాలేజీలో. ఇద్దరు కూడా ఇక్కడ హెచ్ఓడీస్గా ఫస్ట్ ఎస్ఎన్హెచ్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడీస్గా వర్క్ చేస్తున్నారు. అయితే మీరు ఒక ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఎం అంటే ఏఎంఎల్ బ్రాంచ్ వాళ్ళు, ఈసీ బ్రాంచ్ వాళ్ళు అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ వారు, ఈ 3 బ్రాంచెస్ని హెడెడ్ బై గోపి అండ్ రిమైనింగ్ బ్రాంచెస్ హెడెడ్ బై బసవేశ్వరరావు. సో ఈ 3 బ్రాంచెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఈసీఈ, ట్రిపుల్ ఈ 3 బ్రాంచెస్ కూడా మనకి ఎదురుగా ఉన్నటువంటి ఆఫీస్ పైన ఉన్నటువంటి కేకేఆర్ బ్లాక్, దాంట్లో వాళ్ళ క్లాసులు జరుగుతాయి. మీరు ఎంటర్ అవడంతోనే రైట్ సైడ్న మీకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కిన తర్వాత మీకు 10 రూములు లైన్గా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఉంటాయి. మిగతా బ్రాంచెస్ వాళ్ళందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి కేఎస్ఆర్ బ్లాక్ వెళ్ళాలి. ఆ బ్లాక్లో మిగతా వాళ్ళ క్లాసెస్ ఉంటాయి. మీరు వెళ్ళిన తర్వాత మీ యొక్క రూమ్ నెంబర్తో సహా మొత్తం కూడా డిస్ప్లే చేసి ఉంటాయి. సరే, ఇది ఈ కళాశాలలో మీరు వచ్చినందుకు. అలాగే ఎందుకు మనం కిడ్స్ కాలేజీలో చాలామంది స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్లో నుంచి స్టూడెంట్స్ని కొంతమంది తీసుకుంటే, అమ్మా నాన్న ఏమన్నా కిడ్స్లో చేరమంటారు, అబ్బాయి ఏమన్నా నాకు వద్దంటాడు. అమ్మా నాన్న కిడ్స్లో చేరంటాడు, అమ్మాయి అయినా వద్దు, ఆడ స్ట్రిక్ట్గా ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉండటం అంటే ఏమిటి? మిమ్మల్ని క్లాస్లో కూర్చోబెట్టి చదువు చెప్పటం,
మిమ్మల్ని బయట గాలికి తిరగనీయకుండా చేయటం, మిమ్మల్ని ప్రేమించకుండా చేయటం, లేకపోతే మిమ్మల్ని బైకులు వేసుకొని రోడ్లు వెంబడి తిరగకుండా చేయటం, లేదా మిమ్మల్ని బెట్టింగ్స్ ఆడనీయకుండా ఉండటం, లేదా ఇంకా ఏదైనా మీరు ఏదైనా చేస్తుంటే వాటిని కంట్రోల్ చేయటం. ఇవి చేయనప్పుడు ఇటువంటి కళాశాలలు స్థాపించే ఉపయోగం ఏమిటి? కళాశాల స్థాపించినప్పుడు మేము 2008లో కళాశాల స్థాపించాం. స్థాపించిన రోజే మేము నిర్ణయించుకున్న నిర్ణయం ఏంటంటే ఒక మోడల్ ఇన్స్టిట్యూట్, అంటే ఈ కళాశాలలో ఏదో ఒక ప్రాధాన్యత ఉండాలి అనుకున్నాం. దాంట్లో భాగంగానే ఫస్ట్ అడాప్టెడ్ డిసిప్లైన్ అడాప్ట్ చేసుకున్నాం ఫస్ట్. అంటే కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్కి పర్ఫెక్ట్ డిసిప్లైన్ ఉండాలి. ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. క్రమశిక్షణ లేని ఇంట్లో తీసుకోండి, మీ ఇంట్లో మీ తల్లికి తండ్రికి క్రమశిక్షణ లేదో పిల్లాడు చెడిపోతాడు. అలాగే కాలేజీలో క్రమశిక్షణ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ డెవలప్ అవుతారు. సెకండ్ మేము అడాప్ట్ చేసుకుంది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్. చదువులు చాలా కాలంలో చెప్తున్నారు, కానీ పర్ఫెక్ట్గా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ తోటి చదువు చెప్పించాలి అనే నిర్ణయంతో డే 1 నుంచి కూడా ఎంటెక్ మినిమం క్వాలిఫికేషన్ తీసుకొని ఎంటెక్ పిహెచ్డీస్తో కాలేజీ రన్ చేస్తూ ఉన్నాం. నేను ఈ కళాశాలలో ఈరోజు ఇప్పుడు 49 మంది పిహెచ్డీస్ వర్క్ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి 49 మంది పిహెచ్డీస్ వర్క్ చేస్తున్నారు. మొత్తం ఉన్న 180-190 స్టాఫ్ మెంబర్స్లో 49 మంది పిహెచ్డీ హోల్డర్స్ ఉన్నారు. 3 స్కిల్ డెవలప్మెంట్. మీరందరూ స్టూడెంట్స్ చూడండి ఒకసారి, ఇంటర్మీడియట్లో మీరంతా చైనా, భాష్యం లేదా ఇంకొక కేంబ్రిడ్జ్ చిన్న కాలేజీలో చదివి వచ్చారు. చైనా అంటే చైతన్య, నారాయణ, అంతే కదా, చైతన్య, నారాయణ, భాష్యం, లేకపోతే ఇంకొక 2-3 కాలేజీలు మొత్తం అక్కడి నుంచే. ఎక్కడైనా ఒక క్యాంపస్, కనీసం మీకు 5 ఎకరాల పొలంలో క్యాంపస్ ఉందా? రిజిస్టర్ ఆఫీస్ పైన ఒక అపార్ట్మెంటు, లేకపోతే ఇంకొక చోట ఒక అపార్ట్మెంట్లో మగ్గి చదివి వచ్చారు మీరు. మీకు ఏ విధమైనటువంటి లేవు. అక్కడ ఏంటంటే మీకు ఫ్రీ, అంటే క్లాస్కి వెళ్తాం, వినటం, రావటం, మళ్ళీ రీప్రొడ్యూస్ చేయటం. మీకు సోషల్ అంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు, ఫిజికల్గా మెంటల్గా మీరు ఆలోచించేది ఏం లేదు. లేచిన కాంచి బై హార్టింగ్ చేయటం తప్పితే మీరు చేసింది ఏమీ లేదు ఇప్పటిదాకా. బట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో మీకు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మీరు డే 1 నుంచి మీరు కష్టపడకపోతే, డే 1 నుంచి మీరు అంటే కష్టం అంటే విపరీతం కష్టపడాల్సిన అవసరం లేదండి. విపరీతం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇంజనీరింగ్లో పాస్ అయితే ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. ఎందుకంటే 30% మార్క్స్ ఇంటర్నల్ ల్యాబ్ మార్క్సే ఉంటాయి. మీకు 30% ఆఫ్ ద స్కోర్ ఇంటర్నల్ ల్యాబ్ ఉంటుంది. అందరికీ 85, 90, 95% వస్తుంది. మిగిలిన థియరీ సబ్జెక్ట్లో మీరు 60%, 70% తెచ్చుకున్నా కూడా మీకు మంచి స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు డే 1 నుంచి అకాడమిక్ లైన్లో ఎక్కడైతే మీకు సిలబస్లు అవుతున్నాయో ఆ సిలబస్ని అప్పటికప్పుడు చదువుకొని మిడ్ ఎగ్జామినేషన్స్ పర్ఫెక్ట్గా రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో 3వ పాయింట్ మేము తీసుకుంది స్కిల్ డెవలప్మెంట్ అంటే మీరు కాలేజీలోకి వచ్చిన తర్వాత మీ యొక్క స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకోవాలి. అకాడమిక్ అందరికీ ఉంటుందండి, అన్ని కాలేజీలో స్టూడెంట్స్ పాస్ అవుతారండి. కానీ కొన్ని కాలేజీలో స్టూడెంట్స్ మాత్రమే ఉద్యోగాలు సాధించగలుగుతారు, కొన్ని కాలేజీలో స్టూడెంట్స్ మాత్రం అభివృద్ధిలో రాగలుగుతారు, కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారు. ఎందుకు అవుతారంటే ఆ ఉన్నటువంటి స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవటం వల్ల. మీరు ఇక్కడ చూశారు, ఈరోజు ఆర్గనైజ్ చేశారు మొత్తం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ మీలాగే వాళ్ళు కింద కూర్చున్న స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. యాంకరింగ్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, మిగతా యాక్టివిటీస్ అవ్వచ్చు, చివరికి భోజనాల దగ్గర అవ్వచ్చు, లేకపోతే మీ అరేంజ్మెంట్స్ అవ్వచ్చు, మొత్తం కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్సే చేశారు. అంటే మనం ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవటం. అంటే మీరు ఇంజనీరింగ్లో చేరిన తర్వాత ఓన్లీ పాస్ మార్కులతో పాస్ అయితే దీనివల్ల ఉపయోగం లేదు. పాస్ మార్కులతో పాటుగా మీరు స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మేజర్గా సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే సాఫ్ట్ స్కిల్స్తో పాటుగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, ఈ 3 కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ 3టికి ఈ కళాశాల అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీంట్లో భాగంగానే ఫస్ట్ సెకండ్ ఇయర్లో దయచేసి కూర్చోండి, లేకపోతే ఎవరు చివరన కూర్చోండి. ఈ 3టికి ప్రాధాన్యత ఇచ్చాము మేము. ఆ ప్రాధాన్యత ఇవ్వటం వలన మేము
స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్లోనే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, అంటే థర్డ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత సాఫ్ట్ స్కిల్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ స్కిల్స్, అండ్ ఫోర్త్ ఇయర్కి వెళ్ళిన తర్వాత కోడింగ్ స్కిల్స్ మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నాం థర్డ్ ఇయర్ ఎండింగ్లో. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే స్టూడెంట్, అంటే ఇక్కడ మీకు చాలామందికి అర్థమైంది ఏంటంటే యూనిఫామ్ ఎందుకు పెట్టుకోవాలి, టక్ ఎందుకు చేయాలి, అలాగే బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఒక ప్రొఫెషనల్ కాలేజీలో చదివేటప్పుడు మీ యాటిట్యూడ్ మొత్తం కూడా ప్రొఫెషనల్స్గా ఉండాలి. ఆ ప్రొఫెషనలిజం డే 1 నుంచి మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ అభివృద్ధిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ కళాశాలకి 2016లో NBA NAAC అక్రిడేషన్ వచ్చింది, ఏ గ్రేడ్. 2018లో ఎలిజిబుల్ బ్రాంచెస్ మొత్తానికి NBA అక్రిడేషన్ వచ్చింది. 2020లో అటానమస్ స్టేటస్ వచ్చింది. 2023లో ప్రెస్టీజియస్ NIR ఆఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్ వచ్చింది కంట్రీ వైడ్. అలాగే 2025లో మళ్ళీ టైర్ 1 కింద ఎలిజిబుల్ బ్రాంచెస్ మొత్తానికి కూడా NBA అక్రిడేషన్ రావడం జరిగింది. అంటే ఈ అచీవ్మెంట్ అంతా కూడా ఎలా వస్తుందంటే మనం పడే కష్టం మీద ఆధారపడి వస్తుంది. అలా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, అలాగే మేనేజ్మెంట్, మీ అందరం కష్టపడితేనే ఈ కళాశాలకి గుర్తింపు వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. సరే, మీకు సెల్ ఫోన్స్, బైకులు ఇవన్నీ చెప్పారు. దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్లు, బైకులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా సెల్ ఫోన్ వాడకూడదని ఉంటుంది, కానీ పిల్లలు జేబుల్లో పెట్టుకొని వాడుతూ ఉంటారు. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు చదువుకునే చదువు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో మీరు రోజుకి 8 గంటలు కనుక మీరు సెల్ ఫోన్ అవాయిడ్ చేయగలిగితే, ఎందుకంటే నువ్వు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని వస్తావు, మాస్టర్ పాఠం చెబుతూ ఉంటాడు, ఎవడో మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో, అక్కడ ఏదో జరుగుతుందని, నీ మైండ్ అంతా మీద డైవర్షన్ వస్తుంది. సో 8 గంటలు నువ్వు సెల్ ఫోన్ని అవాయిడ్ చేయగలిగితే నువ్వు మిగతా టైంలో మిమ్మల్ని ఎవరిని అనట్లేదు, ఇంటికాడ మీకు పేరెంట్స్ ఇస్తున్నారు. ఇవాళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా సెల్ ఫోన్లు అవసరం ఉంది. అవసరం ఉన్నప్పటికీ కాలేజీకి వచ్చిన 8 అవర్స్ దయచేసి సెల్ ఫోన్ వాడద్దు. మీకు ఇంకేదైనా మీ అబ్బాయి కాలేజీకి వెళ్ళాడా లేదా అనే డౌట్స్ రావచ్చు. సో దిస్ ఇయర్, ఈ సంవత్సరం మేము కొత్తగా యాప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. యాప్లో మీ అబ్బాయి కాలేజీకి వచ్చిన తర్వాత మీ అబ్బాయి కాలేజీలో ఏ అవర్స్లో అటెండ్ అయ్యాడు, ఏ అవర్స్లో అటెండ్ అవ్వలేదు తెలుస్తుంది. అలాగే మీ అబ్బాయి యొక్క బస్ యొక్క ట్రాక్ కూడా చేసుకోవచ్చు మీరు తర్వాత, అంటే ఒక 1 మంత్ లోపు వస్తుంది. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో 8 గంటలు సెల్ ఫోన్ వాడటం ఆపితే ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వెళ్తారని ఆశిస్తూ ఉన్నాను. సరే, ఇది మేజర్గా. మిగతా పాయింట్స్ అన్నీ అందరు కవర్ చేశారు. టైం అయిపోతుంది, భోజనాలు చేయాలి, లేట్ అయిపోయింది కాబట్టి మేజర్గా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఇవాళ రోజున ఇన్నోవేషన్స్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంది. దాంట్లో భాగంగానే రేపు లేదు ఎల్లుండు చంద్రబాబు నాయుడు గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేస్తున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేస్తూ ఆవిష్కార ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టి, అంటే మొత్తం ఇన్నోవేషన్ స్టార్ట్ చేసే క్రమంలో రాష్ట్రం మొత్తంలో నుంచి ఒక 25 ప్రోటోటైప్స్ తీసుకున్నారు. 25 ప్రోటోటైప్స్ తీసుకుంటే 25లో 3 ప్రోటోటైప్స్ కిడ్స్ కళాశాల నుంచి వెళ్ళినాయని చెప్తా ఉన్నాను. మేము 2016లో ఇన్నోవేషన్స్ని అడాప్ట్ చేసుకున్నాం. స్టూడెంట్స్కి ఇన్నోవేషన్ అడాప్ట్ చేసుకొని ఇన్నోవేషన్ కల్చర్ క్రియేట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మిమ్మల్ని అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, లేకపోతే మీ యొక్క కోడింగ్ స్కిల్స్ వీటి మీద హైర్ చేయరండి. రాబోయే రోజుల్లో మిమ్మల్ని హ్యాకథాన్స్ ద్వారా హైర్ చేస్తారు. హ్యాకథాన్స్ ద్వారా లేదా ఇన్నోవేషన్ స్కిల్స్ మీద హైర్ చేస్తారు కంపెనీస్ వాళ్ళు. సో కాబట్టి మీరు ఇన్నోవేషన్ కల్చర్ ఈ కళాశాలలో 2016లో అడాప్ట్ చేసాం. దాన్ని డెవలప్ చేయడం కోసం సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో స్టూడెంట్స్కి హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం. హ్యాకథాన్ కండక్ట్ చేయటం అంటే ఒక స్టూడెంట్కి ఏదైనా ఒక టెక్నాలజీ మీద ఒక 6 days బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. సపోజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఒక 6 days బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. బూట్ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత ఈ రియల్ టైంలో వాళ్ళ ఇంటి దగ్గర, లేదా వాళ్ళ ఊరిలో, లేదా వాళ్ళ రాష్ట్రంలో, వాళ్ళ జిల్లాలో ఏదైనా ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ని అతను అంటే ఐడియా క్రియేట్ చేసుకోవాలి. ఆ ఐడియా క్రియేట్ చేసిన తర్వాత ఐడియాని వ్యాలిడేట్ చేసి 36 hours, అంటే ఈరోజు మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 9 o'clockకి క్లోజ్ చేస్తాం. అప్పటి వరకు స్టూడెంట్స్ కాలేజీలో ఉంటారు. ఈ లోపల ఆ ప్రాబ్లం స్టేట్మెంట్కి ప్రోటోటైప్ తయారు చేసే విధంగా పిల్లలను తయారు చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్లనే ఈరోజు ఆవిష్కార ఆంధ్రాలో మాకు 3 ప్రోటోటైప్స్ ఎగ్జిబిషన్కి ఛాన్స్ వచ్చింది.
ఇలా చేయటం వల్లనే అంటే స్టూడెంట్ యొక్క ఇన్నోవేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఇన్నోవేషన్ని మేము స్టార్టప్గా కన్వర్ట్ చేస్తాం. మీరు అర్థం చేసుకోండి, ఈ గుంటూరు జిల్లా మొత్తంలో కూడా 22 రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్న కాలేజ్ ఏదన్నా ఉంది అంటే కిడ్స్ కాలేజ్. 22 రిజిస్టర్డ్ స్టార్టప్స్, దోస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ స్టార్టప్ ఇండియా పోర్టల్. స్టార్టప్ ఇండియా పోర్టల్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్ స్టార్టప్స్ కిడ్స్ కాలేజీలో 22 ఉన్నాయి. ఇంకా 7 నుంచి 8 కంపెనీస్ రిజిస్టర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. రైట్ సార్, మీరు రిజిస్టర్ చేస్తున్న నెక్స్ట్ ఏంటి? రిజిస్ట్రేషన్కి సపోర్ట్ చేస్తున్నాం. తర్వాత వాడు ప్రోటోటైప్ చేసిన దానికి సపోర్ట్ చేస్తున్నాం. ప్రోటోటైప్ చేసిన తర్వాత వాటికి ఆర్డర్స్ రావడానికి సపోర్ట్ చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన కాలేజీలోనే విజయ్ గణేష్ అనే ఒక కుర్రాడు ఒక రెండు ఇన్నోవేషన్స్ తీసుకున్నాడు. ఈ 2 ఇన్నోవేషన్స్ని స్టార్ట్ చేశాడు. ఒక ఇన్నోవేషన్కి 25 lakhs ఫండింగ్ వచ్చింది. ఒక ఇన్నోవేషన్కి $1 lakh ఫండింగ్ వచ్చింది. రెండింటిని వర్క్ చేస్తున్నాడు. ప్రోటోటైప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయి. అబ్బాయి ఎన్ని లక్షలకు వచ్చినాయి ఐడియా ఉందా మీకు? 5 కోట్ల రూపాయలకి ఆ అబ్బాయికి ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి ఇప్పటికి. అంటే ఒక స్టూడెంట్, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంటు 5 కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి రెడీ అయిపోయి ఉన్నాడు ఇప్పుడు. అంటే స్టూడెంట్స్ అందరూ ఆలోచించాలి, నేను ఇంజనీరింగ్ చదువుకుంటా, ఎమ్మన్న ఉద్యోగం తీసుకుంటా, మంచి పెళ్లి చేసుకుంటా, నేను హ్యాపీగా బతుకుతా. ఇది కాదు లైఫ్. ఎప్పుడు కూడా మనకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలి, మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి. మన బ్రాండ్ మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఇవాళ ఇండియా మొత్తం కూడా ఈజ్ లుకింగ్ ఫర్ ఇన్నోవేషన్స్, స్టార్టప్స్. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు బాగా ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే స్టార్టప్స్ని. సో స్టార్టప్స్లోకి మీరు వెళ్ళాలి, మీరు కంపెనీస్ పెట్టాలి. కంపెనీస్ పెట్టి మీరు సొంతగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు రెడీ అవ్వాలి. సో మీకు ఈ అవ్వటానికి మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ, ఈ కళాశాలలో లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ చాలా వీక్గా ఉన్నప్పటికీ 629 మందికి కళాశాలలో లాస్ట్ ఇయర్ ఉద్యోగాలు వచ్చినాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 629లో కూడా ఒక్క కంపెనీ కూడా బీపీఓ లేదు. చాలా కాలేజీల్లో 900 ఆఫర్స్ అని వేస్తారు. దాంట్లో ఒక కంపెనీ పేరు వేసి 150 మంది అని వేస్తారు, ఇంకో కంపెనీ వేసి 100 మంది అని వేస్తారు. బట్ అవి ఉద్యోగాలు కాదండి, అవన్నీ కాల్ సెంటర్స్. కాల్ సెంటర్ వల్ల మనం పిలిస్తే ఈ కాలేజీలో 500 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇస్తాడు, కానీ దే విల్ పే ఓన్లీ 10,000. బట్ ఓన్లీ ఫోన్ కాల్స్ చేస్తా కూర్చోవాలి. బట్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దట్ టైప్ ఆఫ్ కంపెనీస్. ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ని మేము ఎంకరేజ్ చేయట్లా. ఇక్కడ ఓన్లీ మేము ఎంకరేజ్ చేసే కంపెనీస్ ఏంటంటే లెవెల్ 3, లెవెల్ 5 కంపెనీస్ మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నాం. సో మీరు కావాలంటే మా వెబ్సైట్ గత 10 సంవత్సరాల నుంచి చూడండి, మొత్తం వెబ్సైట్లో ఉన్నాయి ఎటువంటి కంపెనీస్లో స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇప్పించామని. మేము ఇప్పించామండి ఉద్యోగాలు, మీరు కష్టపడాలి. మేము మీకు కావాల్సిన రిసోర్సెస్ ఇస్తాం, అన్నీ మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాం మేము. కాబట్టి ఈ లాస్ట్ ఇయర్ ఉన్న ప్లేస్మెంట్స్ 629 మందికి వచ్చి నేను తెలియజేస్తూ ఒక్క మాట చెప్పి ముగిస్తే, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. మీరు కిడ్స్ కాలేజీలో చేర్చాం, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారులే, మా అబ్బాయిని పంపించా మా అమ్మాయిని పంపించా అనుకుంటే ఉండదు. మీకు 2 పిల్లలు, మాకు 5,000 మంది పిల్లలు. 5,000 మంది అమ్మాయిలు అబ్బాయిలు, మాకు 5,000 మంది ఉండరు. తప్పు చేస్తే మీరు ఎలా పనిష్ చేస్తారో మేము కూడా అలాగే పనిష్ చేస్తాం. తప్పు చేయకుండా ఉండటానికి, చేయటానికి ఆస్కారం లేకుండా చేయటానికే ప్రయత్నం చేస్తాం, తప్పు చేయడానికి అవకాశం ఇవ్వం. అయినప్పటికీ మీలో చాలామంది బిలో యావరేజ్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, ఎక్స్ట్రాడినరీ ఉంటారు. మీరు పేరెంట్స్గా మీరు మీ పిల్లల యొక్క నడవడిక ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే మీరు క్లాస్ ఇన్ఛార్జితో టచ్లో ఉండండి. క్లాస్ ఇన్ఛార్జి మీకు క్లాస్ ఇన్ఛార్జి నెంబర్ మీకు ఇమీడియట్గా టీచర్ ఫోన్ చేసి చెప్తారు. క్లాస్ ఇన్ఛార్జితో టచ్లో ఉండండి. అవకాశం ఉంటే 2 నెలలకు ఒకసారి కాలేజీకి రండి. మేము 4 ఎవరొకరు దొరుకుతాం, మా దగ్గర కూర్చోండి, రికార్డు మొత్తం మా దగ్గర ఉంటుంది, లేదా ఫ్యాకల్టీని పిలుస్తాం. రండి, కాసేపు కూర్చోండి, మాట్లాడండి, ఒక కాఫీ తాగండి, వెళ్ళండి. మీరు చేర్చాం,
ఒక్కొక్క ఆయన వస్తాడు, సార్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ చేర్చాను సార్, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సార్, లాస్ట్ ఇయర్లో వస్తాడు, మళ్ళీ ఫైనల్ ఇయర్లో వస్తాడు. సో మీరు కాలేజీలో నమ్మకంతో చేర్చారు, నమ్మకంతో చేర్చిన తర్వాత వారి పెర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు ఎవాల్యూట్ చేయాలి. ఆ ఎవాల్యూట్ చేయాలి అంటే మీరు రిపీటెడ్గా కాలేజీకి విజిట్ చేయాలి. సపోజ్ ఫీజు కడతానికి వచ్చారు, ఫీజు కడతానికి వచ్చినప్పుడు ఒకసారి వచ్చి కలవండి, నన్నో లేకపోతే మా బ్రదర్నో లేకపోతే డైరెక్టర్ గారినో ప్రిన్సిపల్ గారినో కలవండి, లేదా కనీసం అట్లీస్ట్ హెచ్ఓడిని కలవండి. అలాగే పేరెంట్స్ మీరు ఎప్పుడు కూడా హెచ్ఓడి కానీ మీ క్లాస్ ఇన్ఛార్జ్ కానీ ఇన్ఫామ్ చేస్తే దయచేసి రండి. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు ప్రైమరీ స్టేజ్లో మనం కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా ఉంటారు. ఓవర్లుక్ చేయకుండా అందరూ కూడా వస్తారని, ఇంకా చాలా పాయింట్స్ ఉండి టైం లేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. అందరూ కూడా చక్కగా మీరు మంచి లంచ్ ఏర్పాటు చేస్తాం, దయచేసి అందరూ లంచ్ చేయండి, నెట్టుకోకుండా జాగ్రత్తగా. ఎందుకంటే దగ్గర 10 కౌంటర్లు వేసాం, అయినప్పటికీ ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంది. కొంచెం స్లోగా 1 by 1 వెళ్ళండి. ఇప్పుడు 2 o'clock అయింది, 2:45కి మీ క్లాసెస్కి వెళ్ళి, అంతేనండి 2:45 మీ క్లాసెస్కి వెళ్ళి కూర్చోండి. ఒక 1 hour 2:45 కల్లా మీరు క్లాసెస్కి వెళ్ళి కూర్చోండి. మీరు కూర్చొని అంటే మీకు సీనియర్ లెక్చరర్స్ వచ్చి ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తారు. ఈ 10 రోజులు ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ఎలా ఉండాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఇలాంటి మోటివేషన్స్ ఉంటాయి. దీంతో పాటుగా రెగ్యులర్ క్లాసెస్లో కూడా 1-2 క్లాసులు జరుగుతూ ఉంటాయి. కానీ అవాయిడ్ చేయద్దు ఎవరు కూడా. అలాగే ఇంకెవరైనా అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం 6:30 వరకు చేయిస్తాం. మీరు భోంచేసి చక్కగా ఆ సెమినార్ హాల్ దగ్గరకు వస్తే, ఎదురుగా ఉన్న బిల్డింగ్లో సెమినార్ హాల్ దగ్గరకు వస్తే డివిజన్ ఉంటుంది. మీ అందరినీ కూడా అప్లికేషన్ ఫిల్ చేయించి పంపిస్తాం. అలాగే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే నమ్మకంతో ఈ కళాశాల చేరారో ఆ నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేయగలవారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.